నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈ రోజు ఇంట బయట విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాగే నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు కలిసి వస్తాయి. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తల్లి తరపు వారి నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. ఇక ఈరోజు మేషరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను ఆర్జిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక కొత్త విషయాలను తెలుసుకొని సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు నిరుద్యోగులకు కళలు అనేవి ఫలిస్తాయి. ఇక సమాజంలో పరిచయాలనేవి పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. అనూహ్యంగా ఆశించిన ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక ఈరోజు సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరిపోతాయి. ఇక శుభకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే మంచి పనితీరు చూపించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక కళాకారులకు క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఇక మహిళలు ఈరోజు ఆనందకరంగా గడుపుతారు. ఇక ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.